కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతా ఉన్నారు. ఇవాళ ఉదయం 11:25 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు సుమారు మధ్యాహ్నం 1 గంట సమయానికి చేరుకుంటారు. ఆ సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు నేతలు కూడా అమిత్ షాకు స్వాగతం పలుకనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ లో ఆయన రిసీవ్ చేసుకుని అదేవిధంగా తెలంగాణకు రావాల్సినటువంటి పలు తెలంగాణలో ఇటీవల ప్రాజెక్టు పలు అంశాలు కావచ్చు, అదేవిధంగా మెట్రో విస్తరణ ఫేజ్ 2 కావచ్చు, దాంతో పాటుగానే RRR విషయానికి కావచ్చు, దాంతో పాటుగానే మూటి ప్రక్షాళనకు సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే కేంద్రంతో పలు సార్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మరోసారి ఆయన అమిత్ షాను కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అక్కడి నుంచి మధ్యాహ్నం 1:45 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ కలెక్టరేట్ కు అమిత్ షా బయలుదేరి వెళ్తారు. 2 గంటలకు ఈ యొక్క పసుపు బోర్డు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును అనౌన్స్ చేసింది. ఇప్పటికే రాష్ట్ర పసుపు బోర్డుకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా ఇవాళ అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అక్కడే దాదాపు అరగంట పాటు అమిత్ షా స్టే చేయనున్నారు. అక్కడ పలువురు నేతలతో కూడా ఆయన ముచ్చటించనున్నారు. వాటితో పాటుగానే రైతులతో కూడా ఆయన నేరుగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం 2:35 నిమిషాలకు నిజామాబాద్ కటేశ్వరం క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మాజీ టీపీసీ అధ్యక్షుడు రాజకీయ నేత డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణలో పార్టిసిపేట్ విగ్రహాన్ని అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పక్కనే ఏర్పాటు చేసిన కటేశ్వరం పాలిటెక్నిక్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి కిసాన్ బహిరంగ సభ ఏదైతే ఉందో దాంట్లో అమిత్ షా పార్టిసిపేట్ చేస్తారు. నేరుగా ఈ యొక్క సభకు అక్కడ ఉన్నటువంటి పసుపు రైతులు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. ఈ పసుపుకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. అటు హైదరాబాద్ వేదికగా కావచ్చు, ఢిల్లీ వేదికగా అనేక సార్లు ఈ యొక్క పసుపు కోసం ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పసుపు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ అమిత్ షా చేతుల మీదుగా ఈ యొక్క పసుపు కార్యాలయాన్ని కూడా అమిత్ షా ప్రారంభించారు. అయితే ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి బాండ్ పేపర్ల కూడా ప్రజలకు అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లో పసుపు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. అయితే దాన్ని నిలబెట్టుకున్నట్టయింది ఈ యొక్క పసుపు ఏర్పాటు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క కిసాన్ సభలో కూడా అమిత్ షాతో పాటు అక్కడ రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, అదేవిధంగా పలువురు రాష్ట్ర నేతలు కూడా పాల్గొననున్నారు. వాటితో పాటుగానే పలువురు నిజామాబాద్ కు చెప్పినటువంటి నేతలతో పాటుగానే రాష్ట్ర బీజేపీతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ సభ దాదాపు 4 గంటలన్నర 5 గంటల వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత
బేగంపేట ఎయిర్పోర్ట్ కు హెలికాప్టర్ లో అమిత్ షా చేరుకుంటారు 5:10 తరుణము. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో 5:10 నుంచి 5:30 వరకు భేటీ కానున్నారు. ఇందులో ఏ అంశాలు చర్చిస్తారు అనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో రాజకీయాలను వివరిస్తూనే అదేవిధంగా స్థానిక సంస్థల అనుసరించాల్సినటువంటి వ్యూహాలు వాటితో పాటు కానీ త్వరలో జరగనున్నటువంటి మరికొన్ని గంటల్లో జరగనున్నటువంటి బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఏమైనా దిశానిర్దేశం చేస్తారా అనేటటువంటి అంశానికి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ అమిత్ షా రాష్ట్రానికి రావాలనడంతో అటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వాటితో పాటు కానీ ప్రభుత్వం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు కానీ ఎక్కడికెక్కడ భారీ ఎత్తున రైతులను ఈ యొక్క భారీ బహిరంగ సభకు తరలించే విధంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇప్పటికీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అని. రైట్ రాజు, థ్యాంక్ యూ.